హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నోజ్బుడి సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ఫాహద్ ఫాజిల్ లీడ్ రోల్ పోషించిన అపరాధి మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. యాక్చువల్గా ఈ సినిమా 2021లోనే మలయాళంలో రిలీజ్ అయిందండి. కాకపోతే రీసెంట్గానే తెలుగులో ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంటే చూశానమాట. ఈ మూవీ యొక్క లెంగ్త్ కేవలం గంటన్నర మాత్రమేనండి. ఇక ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్తో పాటు సౌచిన్ షాహీర్ మరియు దర్శన రాజేంద్రన్ తదితరులు నటించారండి. ఓన్లీ 3 క్యారెక్టర్సే రన్ అవుతాయి అనమాట. డైరెక్టర్ వచ్చేసి నసీఫ్ యూసుఫ్ ఇజుద్దీన్ అనమాట. పేర్లు పలకడం కొంచెం కష్టంగా ఉంటే మాత్రం దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి. చాలా కష్టపడాల్సి వచ్చింది పేర్లు పలకటానికి. మరి ఈ అపరాధి మూవీ బాగుందా అంటే మాత్రం నచ్చిందండి. నాకైతే నచ్చింది. ఎవరైతే సస్పెన్స్ ఎలిమెంట్స్ మరియు సైకో థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడతారో వాళ్ళకి ఈ సినిమా డెఫినెట్ గా నచ్చుద్ది. అట్లాగే మీకు ఈ అపరాధి మూవీ నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. కథ విషయానికి వస్తే సౌచిన్ షాహీర్ ఇతను ఒక రైటర్ గా పనిచేస్తుంటాడు అనమాట. దర్శన రాజేంద్రన్ వచ్చేసి తను ఒక లాయర్. వీళ్ళిద్దరూ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటారన్నమాట. అలాగే ఒకసారి వీళ్ళిద్దరూ వీకెండ్ కి ఒక హౌస్ కి వెళ్తారు. అక్కడ మనోడు ఫాహద్ ఫాజిల్ ఎదురవుతాడు అనమాట. ఆ ఫాహద్ ఫాజిల్ క్యారెక్టర్ ఎంటర్ అయిన కాడి నుంచి ఈ ముగ్గురు మధ్యలో కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. మరి ఈ సిటీలో జరుగుతున్నటువంటి అమ్మాయిల హత్యల్ని చేసేది ఎవరు, వాటిని మరి ఎందుకు చేస్తున్నాడు అతను, ఈ ముగ్గురులోనే ఆ హంతకుడు ఉంటాడనమాట. ఆ హంతకుడు ఎవరు అన్నది మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. అట్లాగే ఎండింగ్ కూడా సస్పెన్స్ గా పెట్టారండి. మేబీ దీనికి ఏమన్నా సెకండ్ పార్ట్ ఉంటుందేమో చూడాలి. అఫ్ కోర్స్ 2021లో రిలీజ్ అయింది, 4 years అయిపోయింది. ఇప్పటికీ కూడా సెకండ్ పార్ట్ రాలేదు. మేబీ ముందు కూడా వస్తుంది లేదన్నది కొంచెం డౌటే. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఫాహద్ ఫాజిల్ కి ఎట్లాంటి క్యారెక్టర్స్ అసలు మంచినీళ్ళు తాగినంత సులభం అండి. అంత సింపుల్ గా నటిస్తాడనమాట. ఆ విధంగా తనకిచ్చిన ఆ రోల్ కి అతను మాత్రం 100% కాదు 200% న్యాయం చేశాడని చెప్పాలి. అలాగని మిగతా ఆర్టిస్టులు ఏం తక్కువ కాదండి. మిగతా ఇద్దరు కూడా ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఈ షాహీర్ గారు అనమాట, ఆ రైటర్ క్యారెక్టర్ చేసిన అల్లాడిచ్చేస్తాడు. ఈయన ఫస్ట్ టైం నేను ట్రాన్స్ మూవీలో చూశానండి. అక్కడి నుంచి ఈయన ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా చూస్తాను. ఏదేమైనా సరే షాహీర్ గారు తెలుగు మూవీస్ లో కూడా యాక్ట్ చేస్తే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. దర్శన రాజేంద్రన్ గారు కూడా సపోర్టింగ్ రోల్ అనమాట. ఆవిడ కూడా తనకి ఇచ్చినటువంటి రోల్ కి న్యాయం చేశారండి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ 3 క్యారెక్టర్ల సినిమాలు అనమాట. మరి 3 క్యారెక్టర్స్ చుట్టూ సినిమాని నడపడం అంటే మామూలు విషయం కాదు. ఆ విధంగా మనం దర్శకుడు నసీఫ్ యూసుఫ్ గారిని ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. ఇక శ్రీరాగ్ షాజీ అందించినటువంటి బీజిఎం అయితే బాగుందండి. మరీ ముఖ్యంగా ఇట్లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం అనమాట. ఆ విధంగా షాజీ గారి సన్నివేశాలకు తగ్గట్టుగా చాలా మంచి బీజిఎం ఇచ్చారు. జోమన్ టి జాన్ గారి సినిమాటోగ్రఫీ కూడా బాగుందండి. కరెక్ట్ గా లైటింగ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అట్లాగే ఈ జోమన్ టి జాన్ గారు మూవీ ప్రొడ్యూసర్స్ లో కూడా ఒకళ్ళు అనమాట. షమీర్ మహమ్మద్ గారి ఎడిటింగ్ కూడా చాలా బాగుందండి. సన్నివేశాలకి తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా సూట్ అయింది అనమాట. ఎందుకంటే ఈ సినిమా లెంగ్త్ కేవలం గంటన్నర మాత్రమే. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుందండి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అనమాట. దానికి తగ్గట్టుగా ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్ కుదిరింది. ఓవరాల్ గా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కి ఈ ఎడిటింగ్ మరియు స్క్రీన్ ప్లే అనే ప్రాణం. ఆ విషయంలో దర్శకుడు మంచి అవుట్పుట్ రాబట్టుకున్నాడని చెప్పాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 stars అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.